అందరికీ నమస్కారం. ఈ రోజున 10 టీవీ రిపోర్టర్ అయినటువంటి ప్రదీప్ గారు రావడం చాలా సంతోషకరం. ఎప్పటి నుంచో ఈ బుక్ అన్నకి ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు 10 టీవీ తీసాం కదా మన కార్యక్రమం, తెలంగాణ సోన వరిసాగులో ఉండినప్పుడు. అప్పుడు నుంచి నాకు ఉండిన ఆలోచన, బుక్ రాయాలా. ఈ బుక్ ద్వారా ప్రపంచంలో కళ్ళెదురు కనిపించిన నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు, ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినా. ఆ విధంగానే ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ విధంగా మన 10 టీవీ ఛానల్ వారు యువ రైతుల్ని ప్రోత్సహించడంలో వివిధ రకాలు విత్తనాలు, కొత్త న్యూస్ సీడ్స్, ఆ రకాలు రైతులకు తెలియజేసి రైతులు ఆర్థిక లాభాలు పెరిగి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎప్పుడు వాళ్ళు పాటుపడుతుంటారు. ఆ సందర్భంలోనే ఆయన ఈరోజు ఉదయం రావడం, మనం వేసిన కొత్త రకాల గురించి హర్ష విషయాలని తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా వారు ఎంతో అభిమానంగా వచ్చి ఈ యువ రైతులను ప్రోత్సహించి వ్యవసాయదారులు, వ్యవసాయ రైతులు వాళ్ళకు మేలు జరగాలనే ప్రక్రియలో వాళ్ళు ఎప్పుడు ప్రతినిత్యం వారి యాజమాన్యం కానీ అక్కడ సంబంధించిన రిపోర్టులు కానీ అందరూ పాటుపడుతున్నారు. ఆ విధంగా ఈరోజు వచ్చిన ప్రదీప్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విధంగా 10 టీవీ ప్రతిరోజు ఈ మట్టి మనిషి అనే టీవీ కార్యక్రమం వస్తుంది కదా, ఫార్మర్స్ గురించి కంపల్సరీగా చూస్తుంటానండి నేను. అన్నదాత, ఈటీవీ అన్నదాత ఏ విధంగా చూస్తుంటారో సేమ్ అట్లాగే ఈ 10 టీవీ కూడా నా గురించి కూడా ప్రసారం చేయడం జరిగింది. అది మట్టి మనిషి గురించి, అంటే CVR పద్ధతిలో వరి సాగు. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ అది. అసలు ఎక్సలెంట్ వీడియో. జనవరిలో అంటే భోగి పండుగ సంక్రాంతి అయిపోయిన తర్వాత తీసాం మనం వీడియో. దాన్ని అది ఆ టైంలో వేయడం జరిగింది. అది 10 టీవీలో వచ్చే ఆ మట్టి మనిషి ప్రోగ్రాము చాలా బాగుంటుంది. రైతులు మెలకువలు, రైతులు విధానాలు, రైతులు బాగోగులు, అంటే ఉన్నటువంటి ఇటువంటి క్లిష్టమైన సమస్యల్లో రైతులు ఏ విధంగా సాగు విధానాలు ముందుకు పోతే వాళ్ళకి మంచి జరగద్దని చాలా అద్భుతంగా వాళ్ళు ఆ ప్రోగ్రాం తీస్తున్నారు. 10 టీవీ ఛానల్ వారందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు మా హృదయపూర్వక తెలియజేస్తుంది.